కేంద్ర స్థాయి ముఖంలో అంకమధ్యము మధ్యగతము చెప్పుకోవడం జరిగింది. అంకమధ్యమంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, సోపాన విచలన పద్ధతి, అలానే సంక్షిప్త విచలన పద్ధతి కూడా చేయడం జరిగింది. అలానే మధ్యగతం సంబంధించి మధ్యగతం ప్రాబ్లం అవిచ్ఛిన్న శ్రేణిలో చేసాం. ఈరోజు మనం బాహుళకాన్ని అంతకు ముందర వర్గీకరణ పట్టిక వరకు రాయడం జరిగింది. అసలు వర్గీకరణ పట్టిక అంటే బాహుళకాన్ని మనం గణించాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. పరిశీలన ద్వారా మరియు వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా బాహుళకాన్ని గణన చేయొచ్చు. పరిశీలన ద్వారా అంటే బాహుళకము అనగానే ఏదైతే ఏ విలువ ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో, ఏ అంశం అయితే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో దానిని ఆ దత్తాంశానికి మనం బాహుళకం అని చెప్పడం జరుగుతుంది. అయితే బాహుళకం సంబంధించి మనకి ఇచ్చినటువంటి శ్రేణి అవిచ్ఛిన్న శ్రేణి కాబట్టి అవిచ్ఛిన్న శ్రేణిలో బాహుళకానికి సూత్రం ఉంది. సూత్ర సహాయంతో బాహుళకాన్ని మనం సాధిస్తాం, పరిష్కరించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే లెక్కలో అవిచ్ఛిన్న శ్రేణులు ఇచ్చేటప్పుడు ఆ అవిచ్ఛిన్న శ్రేణులకు సంబంధించి మొట్టమొదట బాహుళకాన్ని కనుక్కోవాలనుకుంటే బాహుళకం తరగతి, బాహుళకం అనేటటువంటి విలువ ఏ తరగతిలో కేంద్రీకృతమై ఉన్నది అనేటటువంటిది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దీంట్లో శ్రేణిలో అంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో అవిచ్ఛిన్న శ్రేణులలో మనకి తరగతి అంతరము పౌనఃపున్యం ఉంటుంది, లేదా మధ్య విలువ పౌనఃపున్యం ఉంటుందని చెప్పుకున్నాం. మనకి లెక్కలో తరగతి అంతరము పౌనఃపున్యం ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి ఏమవుతుంది, ఆదాయ వనరులు సంబంధించి ఒకటి, అలానే కుటుంబాల సంఖ్య ఒకటి ఇవ్వడం జరిగింది. లెక్కని మనం చేసేటప్పుడు పరిశీలన ద్వారా చేయడం అంటే ఇచ్చినటువంటి పౌనఃపున్యంలో 15 అధికముగా ఉన్నది కావున 15కి ఎదురుగా ఉండేటటువంటి తరగతి బాహుళకం తరగతి అవుతుంది. ఈ బాహుళకం తరగతి 150 నుంచి 200. అటువంటి సందర్భంలో L, F1, F0, F2 అనేటటువంటి మనం గుర్తించి వాటిని సూత్రంలో మనం ప్రతిక్షేపిస్తాం. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ IRC అనేటటువంటి సూత్రంలో పరిశీలించి మనం బాహుళకాన్ని కనుక్కుంటాం. అంటే ఇక్కడ ఏంటి, బాహుళకాన్ని మనం గణన చేయాలి అనుకుంటే రెండు పద్ధతుల ద్వారా గణన చేయొచ్చు. ఒకటి పరిశీలన ద్వారా అని చెప్పాం. పరిశీలన ద్వారా అంటే మనం రెండే రెండు అంటే ఏం రాస్తాం, బాహుళకము అయిపోయిన గణన, బాహుళకము అయిపోయిన గణన, అవిచ్ఛిన్న శ్రేణులు పరిశీలన ద్వారా అక్కడ రెండే వరుసలు వస్తాయి. ఏంటిది, ఒకటి తరగతి అంతరము, దానికి సంబంధించి మనకైతే అద్దె రూపాయల్లో ఇచ్చాడు CI. రెండవది వచ్చి పౌనఃపున్యము కుటుంబాల సంఖ్య F. 1, 2 కాలమ్స్ రాస్తూ దాని క్రింద మనం ఏం చేస్తామంటే ఈ తరగతి అంతరము పౌనఃపున్యం అనేటటువంటి దాన్ని మనము నమోదు చేస్తాం. నమోదు చేసి అంటే ఈ 2 కాలమ్సే మనకు వస్తాయి. టోటల్ పెద్ద పట్టిక రాసి దాన్ని సమానంగా చేసి మొదటి వైపుగా ఉండేటటువంటి దాంట్లో ప్లేస్లో తరగతి అంతరము అద్దె రూపాయలు పైసలు CI క్లాస్ ఇంటర్వల్ అని రాస్తూ రెండవ వైపు పౌనఃపున్యము కుటుంబాల సంఖ్య అని రాస్తూ ఫ్రీక్వెన్సీ F అని రాస్తూ 1, 2 కాలం నెంబర్స్ ఇస్తూ దానికి సంబంధించి తరగతులను నమోదు చేస్తూ పౌనఃపున్యాన్ని నమోదు చేస్తాం. అంటే అక్కడ F అన్నమాట. పౌనఃపున్యాన్ని నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత ఏదైతే పౌనఃపున్యం అత్యధికంగా ఉంటుందో ఆ పౌనఃపున్యానికి ఎదురుగా ఉండేటటువంటి తరగతిని బాహుళకం తరగతి కింద మనము తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బాహుళకము అయిపోయిన అవిచ్ఛిన్న శ్రేణులను పట్టిక కింద రాస్తూ దాని క్రింద Z లేదా MODE మోడ్ అని కానీ Z జిజాక్ శాస్త్రవేత్త పేరుతో మనం సూత్రాన్ని దానికి సింబల్గా మనము Z ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ I లేదా C అనేటటువంటి సూత్రంలో మనం ప్రతిక్షేపించడం జరుగుతుంది. తద్వారా మనకు బాహుళకం అనేటటువంటిది విలువ వస్తుంది. అయితే నిన్న చెప్పేటప్పుడు నేనేం చేశానంటే బాహుళకాన్ని వర్గీకరణ విశ్లేషణ పట్టికల ద్వారా గణన చేసినప్పుడు సరైనటువంటి బాహుళకం తరగతి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే బాహుళకం అవిచ్ఛిన్న శ్రేణిని సరైనటువంటి విలువ రావడానికి, సరైన బాహుళకం విలువ రావడానికి, సరైన ఫలితం రావడానికి
మనం చేయవలసినటువంటి పని మొట్టమొదటిగా ఏంటంటే ఇచ్చిన దత్తాంశంలో అవిచ్ఛిన్న శ్రేణిలో మనకేమొచ్చి తరగతిలు ఉంటాయి, అలాగే పౌనఃపున్యం ఉంటుంది. పౌనఃపున్యాన్ని 6 భాగాలుగా నమోదు చేస్తాం, అలాగే తరగతి అంతరం రాస్తాం. ఎప్పుడు కూడా ఏ లెక్కకైనా ఇచ్చినటువంటి ఏ ప్రశ్నకైనా వర్గీకరణ పట్టికలో 7 వరుసలు వస్తాయి. వర్గీకరణ పట్టికలో 7 వరుసలు ఉంటాయి. దానికి సంబంధించి మనం వర్గీకరణ పట్టిక ముందు నమోదు చేయాలి. అంటే వర్గీకరణ పట్టిక నింపాలి. వర్గీకరణ పట్టిక నింపడానికి కోసం మనం ఏం చేస్తామంటే మొట్టమొదట అంటే మనం బుక్ని అడ్డగా తిరిగేస్తే లెక్క చాలా నీట్గా రావడానికి స్పేస్ ఖచ్చితంగా ఆ ఖాళీలో మన వరుసను మనం నింపడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నోట్స్ని మనం అడ్డంగా తిప్పేస్తాం. అంటే అదే పరీక్ష పేపర్ అయినా సరే అడ్డంగా కానీ నిలువుగా కానీ మీరు ఏ లెక్కను ఏ విధంగా చేసుకున్న ప్రాబ్లం లేదు. కాబట్టి బాహుళకాన్నే కాదు, ఏమైనా పాయింట్స్ ఎక్కువ తక్కువ ఉన్నా మీరు జాగ్రత్తగా స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూపర్లకు ఆకర్షణీయంగా ఉండేటట్టుగా మూల్యాంకన చేసేటటువంటి వ్యక్తిగా అంటే ఆకర్షణీయంగా ఉండేటట్లుగా మనం లెక్క చేయాలి. అంటే లెక్క తప్పు చేసేవి కాదు, మన పట్టికలు కరెక్ట్గా గీసి లెక్క తప్పు చేసినా సరే మనకి కావలసినటువంటి మార్కులు రావు. కాబట్టి జాగ్రత్తగా మనం స్పేస్ని చూసుకొని దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే 7 వరుసలు వచ్చేటట్టుగా. అంటే దాని అర్థం ఏంటి, మనకి బాహుళకము ఐఫన్ గణన అవిచ్ఛిన్న శ్రేణిలో బాహుళకము ఐఫన్ గణన గా అనానా బాహుళకము ఐఫన్ గణన అంటే లెక్కింపు సెంటర్లో, దానికి మధ్యలో అవిచ్ఛిన్న శ్రేణులు, దాని క్రింద వర్గీకరణ పట్టిక క్లాసిఫికేషన్ టేబుల్ అని మనం రాయటం జరుగుతుంది. అయితే ఈ క్లాసిఫికేషన్ టేబుల్లో తరగతంతరాన్ని ఒకవైపు మిగతా పౌనఃపున్యాన్ని 6 భాగాలుగా చేయవలసి ఉంటుంది. తరగతంతరము అద్దె రూపాయలు పైసలు, అక్కడ సిఐ క్లాస్ ఇంటర్వల్, అక్కడ ఒక కోలం గీసేసి తరగతంతరానికి ఎంత మనకి ఖాళీ స్థలం అవసరమో అంతవరకు మనం గీసేసి ఒక లైన్ ఏర్పాటు చేసుకొని మిగతా భాగాన్ని 6 భాగాలు వచ్చేటట్టుగా 6 భాగాలుగా విభజించడం జరుగుతుంది. దాని మిగతా భాగంలో మధ్యలో పౌనఃపున్యమని రాయాలి. తర్వాతను మనం కుటుంబాల సంఖ్యను రాయాలి, F1 రాయాలి ఫ్రీక్వెన్సీ, దానికి అడ్డగా ఒక గీత గీసి సమానంగా అడ్డగా ఒక గీత గీసుకుని దాని నుంచి 6 భాగాలుగా చేయాలి. ఆ 6 భాగాల్లో ఇచ్చినటువంటి దత్తాంశాల పౌనఃపున్యాన్ని F1 అని అనుకుంటాము. F1 అనేటటువంటిది లెక్కలో ఇచ్చినటువంటి పౌనఃపున్యము. F2 F3 వచ్చేటప్పటికి F2 అంటే పౌనఃపున్యంలో ప్రతి రెండింటిని కలపాలి, 2 చొప్పున కలపాలి. F3 అంటే 1/2 కలపాలి. F4 అనేసరికి మొదటి 3 కలపాలి. F5 అనేసరికి 1/3 కలపాలి. F6 అనేసరికి 2/3 కలపవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం నిన్న టేబుల్ రాశాను, మరొకసారి రాశాను, కొద్దిగా నిన్నట్టు ఇది ఒకసారి మీరు ఆకలింపు చేసుకుని 50 నుంచి 100, 100 నుంచి 150 కొద్ది దూరంలో బాగా దూరంలో రాసి ఇది ఒక చేత అనుకోండి. ఇంకా కొద్ది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకా కొద్ది గ్యాప్ ఎక్కువ ఇచ్చి కొంత గ్యాప్ ఎక్కువ ఇచ్చి 150 నుంచి 200, 200 నుంచి 250 మరలా మరొక కొద్ది గ్యాప్ ఎక్కువ ఇచ్చి 250 టు 300, 300 టు 350 ఇంకా కొద్ది గ్యాప్ ఎక్కువ ఇచ్చి 350 టు 400 దీన్ని రాస్తాం. రాసిన తర్వాత F1ని కూడా తరగతులు ఎదురుగా రాసి మధ్య గ్యాప్ ఉంచి మధ్య ఖాళీ సరైనటువంటి ఖాళీ ఉంచి F1 ఇచ్చిన దత్తాంశంలో పౌనఃపున్యాన్ని F1గా మనం నమోదు చేస్తాం. ఇచ్చినటువంటి దత్తాంశంలో ఇచ్చినటువంటి ప్రశ్న లెక్కల సమస్యలో మనకు ఉండేటటువంటి పౌనఃపున్యాన్ని మనం నీట్గా ఏ తరగతి ఎదురుగా ఆ తరగతి పౌనఃపున్యాన్ని 1కి 2 సార్లు ఆలోచించి నమోదు చేయవలసి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత F2కి వచ్చేటప్పటికి మొదటి రెండు పౌనఃపున్యాన్ని మొదటి జత 15, తర్వాత 15, 14, 29, తర్వాత 15, 15 నమోదు చేసాం. తదుపరి F3కి వచ్చేటప్పటికి 1 వదిలేసి ఈ 5 మనం మూసేసి 10, 15, 25, 14, 10, 24, 5, 3, 8 ఇంకోటి ఇక్కడ ఉందనుకోండి మీరు మరి కలపక్కర్లేదు అలా వచ్చేస్తారు. ఎందుకు ఈ వరుసకు వచ్చేటప్పటికి మనం ప్రతి 2 కలపాలి. F2 అనేసరికి మొదటి 2 కలుపుతాం, F3 అనేసరికి 1 వదిలేసి 2 కలపడం జరుగుతుంది. F4 వచ్చేటప్పటికి మనకు 3 కలుపుతాం, 3 వరుస పెట్టి 3. F4 వచ్చేటప్పటికి 3 కలుపుతాం, అలానే ఈ 3 కలుపుతాం.
5 10 15 15 30 14 10 24 5 29 F5 వచ్చేటప్పటికి ఒకటో వదిలేసి 3 కలుపుతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 15 14 మొత్తం కలిపి 39 ఇది 18. అలాగే F6 వచ్చేటప్పటికి రెండో వదిలేసి మొదటి రెండో వదిలేసి 3 కలుపుతాం. 3 ఇక్కడ 15 14 10 39 ఇక్కడ 5 3 రెండే ఉన్నాయి, మరి కలపడానికి అవకాశం లేదు ఎందుకంటే 3 5 చొప్పున కలపడం. ఇది మనకు కావాల్సినటువంటి వర్గీకరణ పట్టిక నేను నమోదు చేశాం. మరలా మీకు చెప్పాను, దీంట్లో ఏదైతే మనకి అధికంగా ఉన్నాయో వాటిని నమోదు చేయమని చెప్పాను. 2 అధికంగా ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ అధికంగా ఉన్నాయి అనుకోండి వాటిని కూడా రౌండ్ చేయాలి. ఇక్కడ మనం 29 అనేది ఉంది, దీంట్లో 25 అనేది ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు 30 ఉంది, దీంట్లోకి వచ్చేటప్పుడు 39. ఇది ఒకటే ఉంది, అదే హైయెస్ట్, అదే ఎక్కువ. మనం విశ్లేషణ పట్టిక తర్వాత తయారు చేయాలి. వర్గీకరణ పట్టిక తయారు చేస్తాం. వర్గీకరణ పట్టికలో తరగతి అంతరము అలాగే పౌనఃపున్యము, తరగతి అంతరం నమోదు చేస్తే పౌనఃపున్యాన్ని 6 భాగాలుగా చేయాలి. F1 ఇచ్చిన దత్తాంశాల పౌనఃపున్యము, F2 అంటే 2 చొప్పున కలపాలి, F3 అంటే 1 వదిలేసి 2 కలపాలి, F4 అంటే మొదట 3 కలపాలి, F5 అంటే 1 వదిలేసి 3 కలపాలి, F6 అంటే 2 వదిలేసి 3 కలపాలి. అది మనకి వర్గీకరణ పట్టిక. విశ్లేషణ పట్టిక వచ్చేటప్పటికి మనకి తరగతి అంతరాలు ఎన్ని ఉన్నాయి? తరగతి అంతరాలు 1 2 3 4 5 6 7 ఈ 7 తరగతి అంతరాలు. అంటే ఇక్కడ తరగతి అంతరం ముందు రాసాం, పౌనఃపున్యం తర్వాత రాసాం. ఇక్కడ పౌనఃపున్యం ముందు రాస్తాం, తరగతి అంతరం తర్వాత రాస్తాం, తరగతి అంతరాన్ని తర్వాత రాస్తాం. ఇక్కడ ఖాళీ పూర్తిగా లేదు కాబట్టి కొద్దిగా దగ్గరగా రాస్తున్నాను, మీరు మాత్రం కొంత దూరం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. ఇది పౌనఃపున్యము. పౌనఃపున్యం అంటే ఇక్కడ కుటుంబాల సంఖ్య, కుటుంబాల సంఖ్య. ఈ పౌనఃపున్యం ఒకటే భాగం. ఇది అయిపోయింది ఈ టేబుల్. ఇప్పుడు క్లోజ్ ఈ టేబుల్ యువతల వైపు. పౌనఃపున్యం అనేటటువంటిది ఒకటి 3 రాస్తాం. తర్వాత తరగతి అంతరాలని ఇప్పుడు మనం ఏం చేయాలంటే తరగతి అంతరము, తరగతులు, తరగతి అంతరము. తరగతి అంతరం ఏంటని చెప్పాను మీకు? ఆదాయం అనుకోండి, ఆదాయం ₹1 లేదా అద్దె ₹1. ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని తరగతులు అక్కడ లెక్క పెట్టాము? 3 4 7. ఇది ఉంటూ 7 కాలమ్స్ రావాలి. వర్గీకరణ పట్టిక అంటే మీకు ఏంటి చెప్పాను? ఏ లెక్కకైనా వర్గీకరణ పట్టిక 7 వరుసలే. తరగతి అంతరము పౌనఃపున్యము 6 భాగాలు. తరగతి అంతరం ఒకటి, పౌనఃపున్యం 6 భాగాలు, 2 కలిపి 7 భాగాలు మాత్రమే. ఏ లెక్క కూడా అది మారదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విశ్లేషణ పట్టిక వచ్చేటప్పటికి తరగతి అంతరాలు బట్టి ఈ పట్టిక మారడానికి అవకాశం ఉంది. అక్కడ తరగతి అంతరం ముందు రాసాం, పౌనఃపున్యం తర్వాత రాసాం. ఇక్కడ పౌనఃపున్యం ముందు రాస్తున్నాం, తరగతి అంతరాన్ని తదుపరి రాస్తున్నాం. ఇక్కడ 50 నుంచి 100 అని, 100 నుంచి 150 అని, 150 నుంచి 200 అని, 200 నుంచి 250 అని, 250 నుంచి 300 అని, అలానే 300 నుంచి 350 అని, 350 నుంచి 400 అని, ఇలా మన తరగతులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనం 1 కాలం పెడతాం. ఇది 2 3 4 5 6 7 8 రాస్తాం. దీంట్లో ఇక్కడ మొత్తం రాస్తాం. మొత్తం F1 అని రాసుకోవాలి ముందు, F2 F3 F4 F5 F6, లేకపోతే 1 2 3 4 5 6 నమోదు చేస్తాం. ఇలా కానీ నమోదు చేసుకోవచ్చు. F1 F2 F3 F4 F5 F6 అని కానీ రోమన్ అంకెల్లో 1 2 3 4 5 6 అని కానీ మనం రోమన్ ఫిగర్స్ మనం రాయడం జరుగుతుంది. అయితే F1లో హైయెస్ట్ ఎంత? 15. 15కి ఎదురుగా ఉన్న తరగతి ఎంత? 150 200. ఇప్పుడు 150 200 దగ్గర అలా టిక్ మార్క్ చేస్తాం. టిక్ మార్క్ కానీ ఇంటూ కానీ 1 అని కానీ రాసుకోవచ్చు.
ఇలా ఏ గుర్తుతోనైనా మనం సూచించుకోవచ్చు. ఏ గుర్తుతోనైనా సూచించవచ్చు. మిగతా తరగతులు ఏమీ లేవు. F1లో 15 అత్యధికము, 150 నుంచి 200, 150 నుంచి 200 రాస్తాం. అదే F1లో ఇంకో తరగతి కూడా ఉందనుకోండి, ఇంకొకటి కూడా హైయెస్ట్ ఉందనుకోండి, 15 ఇంకో దగ్గర ఎక్కడ ఉంది, ఆ రెండో దగ్గర 15 ఉందనుకో, 14 దగ్గర 15, మళ్ళీ 200, 250 కూడా టిక్ పెట్టాలి. అంటే 2 సార్లు అనమాట వచ్చింది. ఒరిజినల్గా F1 ఒకే విలువ అత్యధికంగా ఉండాలి, ఒక విలువ అత్యధికంగా ఉంది నమోదు చేశాం. వాటికన్నా ఎక్కువ 3 సార్లు 4 సార్లు వచ్చింది అనుకోండి, ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ టిక్లు పెట్టాలి, టిక్ మార్క్. నెక్స్ట్ F2లో 29 హైయెస్ట్ వచ్చిందండి, 29. అయితే 29 ఏదేది కలిపితే మనకు హైయెస్ట్ వచ్చింది? రెండే చొప్పున కలపాలి కదండి. రెండో చొప్పున కలిపేటప్పుడు మనకు 3 జతలు ఇక్కడ ఉన్నాయి, 3 నమోదయ్యి ఉన్నాయి. దాంట్లో అత్యధికం 29. ఇది 5, 10, అలాగే 15, 14, 15 నమోదు చేస్తుంది. దీంట్లో అత్యధికం ఏమొచ్చి మనకి 29. 29 అత్యధికము. ఈ 29 అత్యధికము అంటే ఇక్కడ 15, 14. 15 కిందగా 150 నుంచి 200, అలాగే తర్వాత 14 కిందగా ఉన్నది 200 నుంచి 250. రెండో చొప్పున కలపాలి కదండి, మనం రెండో చొప్పున చర్చ చేయాలి, రెండో చొప్పున కలపాలి. ఆ 15, 14. ఇక్కడ మూడో దగ్గరికి వచ్చేటప్పటికి F3కి వచ్చేటప్పుడు ఒకటి వదిలేసి రెండేసి చొప్పున కలపాలి. ఇక్కడ 10, 15, 25, 14, 24, 5, 3, 8 వచ్చాయి 3 విలువలు. దీనిలో అత్యధికం 25. ఈ 25కి ఎదురుగా మనం ఏవేవి కలిపి వచ్చింది? 25, 10, 15 కలిపి వచ్చింది. అంటే 100 నుంచి 150, 10, 15, 100 నుంచి 150, 150 నుంచి 200, 100 నుంచి 150, 150 నుంచి 200. మొదటిది ఒకటే వస్తుంది. ఒకవేళ అదే విలువ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంటే అన్ని టిక్కులు పెడతాం. రెండవ దానికి వచ్చేటప్పటికి F2కి వచ్చేటప్పటికి రెండేసి కాబట్టి రెండేసి మనం చేసినట్టుగా వచ్చింది. లేదు సేమ్ 29 మళ్ళా ఉందనుకోండి ఎక్కడో, అప్పుడు మరొక 2 గీతలు పెరుగుతాయి. రెండేసివి రెండేసి చొప్పున. F3లో ఇప్పుడు హైయెస్ట్ 25 వచ్చింది. 25 2 టిక్లు పెట్టాము. అదే 25 మరొక దగ్గర ఎక్కడైనా ఉండేటట్లయితే మరొక 2 టిక్లు వస్తాయి. మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడ 2 టిక్లు వస్తాయి. అంటే ఇక్కడ ఉండేటటువంటి హైయెస్ట్ బట్టి మనకి ఇక్కడ టిక్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఒకటే హైయెస్ట్ ఉంటే ఒకటేనే వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటే అలాగే నమోదు చేస్తాం. అదే F2లో అయితే రెండేసి ఇక్కడ 2 వచ్చాయి. ఈ సేమ్ అదే ఫిగర్ ఇంకో దగ్గర ఉంది, మళ్ళీ 2 వస్తాయి. అదే ఫిగర్ ఇంకో దగ్గర ఉంది, 2 వస్తాయి. ఇక్కడ కూడా F3లో కూడా 2 వచ్చాయి. ఇంకో ఫిగర్ అదే సేమ్ ఉందనుకోండి, మరొక 2 వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి 25, 25 2 వచ్చాయి అనుకోండి, అప్పుడు 25కి నమోదు చేసినప్పుడు ఏం చేసాము? 100, 150, 150, 200 నమోదు చేసాము. మళ్ళీ 25 వచ్చింది, అప్పుడు 200, 250 దగ్గర 1 టిక్కు, 250, 300 దగ్గర 1 టిక్కు. 2 టిక్కులు ఎందుకు వచ్చాయంటే ఇవి రెండేసి చెప్పున్నా కాబట్టి, రెండేసి చెప్పున్నా కలపడం. ఒకటి వదిలేసి రెండేసి చెప్పున్నా కలపడం. ఇప్పుడు F4కి వచ్చామండి. F4కి వస్తే 30 అనేది ఉంది, 3 వేసి కలపాలి. 5, 10, 15, 30. ఆ 30 తర్వాత మళ్ళా 3 వేసి కలిపాం. ఒకటి ఉంది విడిచిపెట్టేసాం. అయితే ఈ 30కి 5, 10, 15కి ఎదురుగా ఉండేటట్టు పనుకునేటేటండి 50 నుంచి 100. 5కి ఎదురుగా ఎంత ఉంది? 50 నుంచి 100. అలానే తర్వాత ఏంటి? 10కి ఎదురుగా 100 నుంచి 150, 150 నుంచి 200 అయిపోయిందండి. నెక్స్ట్ 39 అండి. 5 వదిలేసాం మొదటి దాన్ని, మిగతా 3 కలపాలి. మిగతా 3 10, 15, 14 అంటే 39 ఇక్కడ హైయెస్ట్ అండి. 39 మనకు ఉన్నది కాబట్టి 39 హైయెస్ట్ కాబట్టి ఆ 39 అనేది 10, 15, 14 కలపడం ద్వారా వచ్చిందండి. ఆ 10కి ఎదురుగా 100 నుంచి 150, అలాగే 150 నుంచి 200, 200 నుంచి 250 అండి. అలానే 39 ఒకటే ఉంది, 2 వదిలేసి 3 కలపాలి. 150 నుంచి 200, 200 నుంచి 250, 250 నుంచి 300. ఇక్కడ పౌనఃపున్యం మొత్తము వెరస అండి. వెరసి 1, 3, 6, 3, 1 అయిపోయింది. ఇదండి మనం వర్గీకరణ పట్టిక, విశ్లేషణ పట్టికలు తయారు చేయడం. వర్గీకరణ పట్టికలో 7 వరుసలు వచ్చాయి,
విశ్లేషణ పట్టికలో తరగతి అంతరాలు 7 ఉన్నాయి. పౌనఃపున్యం 8 కాలమ్స్ మనకు వచ్చి ఉన్నాయండి. మనం పౌనఃపున్యాన్ని తీసుకున్నాం. పౌనఃపున్యంలో మనకి F1 హైయెస్ట్, F2, F3, F4, F5, F6 అని నమోదు చేసామండి. అయితే ఇక్కడ F1లో 15 హైయెస్ట్, F2లో 29, F3లో 25, F4లో 30, F5లో 39, F6లో 39 అండి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి F1లో హైయెస్ట్ 15కి ఎదురుగా 150, 200 తరగతి ఉందండి, నమోదు చేసాం. F2లో హైయెస్ట్ 29 అండి, 15, 14 కలిపాం. 150 నుంచి 200, 200 నుంచి 250. F3కి వచ్చేటప్పుడు 25 హైయెస్ట్ అండి, 10, 15 కలిపాము. 100, 150, 150, 200 అండి. F4కి వచ్చేటప్పుడు 30 అండి హైయెస్ట్, 5, 10, 15 కలిపాం. 50 నుంచి 100, 100 నుంచి 150, 150 నుంచి 200 అండి. F4కి వచ్చేటప్పుడు. F5కి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది? F5కి వచ్చేటప్పుడు అండి హైయెస్ట్ 39 అండి, 39, 25, 14, 39 అండి. అది 100, 150, 150, 200, 200, 250 ఇవ్వండి. F5కి వచ్చేటప్పటికి మనం కలిపామండి. అలాగే F6 వచ్చేటప్పటికి మనం 15, 14, 10 అండి, 150, 200, 200, 250, 250, 300 అండి. ఈ పట్టిక తయారు చేయడం అండి. బాహుళకమా గణన అవిచ్ఛిన్న శ్రేణుల వర్గీకరణ పట్టిక. CIE Fను 6 భాగాలుగా చేస్తామండి. F సెంటర్లో రాసుకోవాలి. F అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను రాశాను, F సెంటర్లో రాసుకోవాలండి. అక్కడ మనకు CIE F ఉంది, తరగతి అంతరాలు అలాగే F1 నుంచి F6 వరకు నమోదు చేసాం. వాటిని మళ్ళీ ఇక్కడ విశ్లేషణ పట్టిక వచ్చేటప్పటికండి పౌనఃపున్యాన్ని ముందు రాస్తూ తరగతి అంతరాన్ని తర్వాత రాస్తామండి. పౌనఃపున్యం అనేది F, తరగతి అంతరం CIE అండి. దీంట్లో కూడా మనం ఏం చేస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాలమ్స్ ఎన్ని తరగతులు ఎన్ని ఉంటే అన్ని ప్లస్ 1 పౌనఃపున్యం అంటే దాని ప్రకారం అవుతుంది. తర్వాత F1, F2, F3, F4, F6, F5, F6 అనేటటువంటి నమోదు చేయడం కానీ గ్రూప్స్లో 1, 2, 3, 4, 5, 6 అనేది నమోదు చేయడం కానీ జరుగుతుందండి. వర్గీకరణ పట్టిక ఆధారంగా తీసుకుని విశ్లేషణ పట్టిక నమోదు చేస్తాం. ఆ విశ్లేషణ పట్టికలో టిక్ మార్క్ కానీ క్రాస్ ఇంటూ కానీ లేదా 1 కానీ మనం నమోదు చేస్తామండి. నమోదు చేసి మనం వేసి కొలుపుతామండి మొత్తాన్ని కలిపి మనకి ఏమవుతుందంటే 1, 3, 6, 3, 1 వచ్చిందండి. ఇక్కడ మిగతావి 2 చిన్న గీతలు పెట్టేసాను ఇక్కడ. ఇప్పుడు మనం ఏం రాయాలంటే ఇది వర్గీకరణ పట్టిక అండి, ఇది విశ్లేషణ పట్టిక. మనం రాయాల్సింది ఏంటంటే పై విశ్లేషణ పట్టికను పరిశీలించగా పట్టిక కింద రాస్తామండి. పై విశ్లేషణ పట్టికను పరిశీలించగా నూట 200 తరగతి 6 సార్లు పునరావృతం అయిందండి. కావున పై దత్తాంశం బాహుళకం కింద రాయండి. కింద కంటిన్యూషన్ కావున పై దత్తాంశం ఉన్నట్టు బాహుళకం తరగతి బాహుళకం తరగతి ఎంత అవుతుందండి? పై దత్తాంశం బాహుళకం తరగతి 150 నుంచి 200. ఇదే బాహుళకం తరగతి. బాహుళకం తరగతి 150 నుంచి 200. దీనికి మన సూత్రం సహాయంతో మనం రాస్తామండి. సూత్రం ఏంటని చెప్పాం మనం? Z సూత్రం ఏంటని చెప్పాం? Z జిజాక్ శాస్త్ర ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into I లేదా C అండి. I లేదా C. ఇది సూత్రం. ఈ సూత్రం ప్రకారంగా వచ్చేటప్పుడు దీని కన్క్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గుణమధ్య హరమధ్యం ఉందండి. లాగరిథమ్స్ మనకు అవసరం ఉంటాయి. గుణమధ్యం అవిచ్ఛిన్న శ్రేణులు, హరమధ్యం అవిచ్ఛిన్న శ్రేణులు చేస్తాం. లాగరిథం ఈ లోపల మీరు సమకూర్చుకోండి. తర్వాత మనం విస్తరణమానాలు చెప్తాము. విస్తరణమానం కొన్ని చెప్పిన తర్వాత గుణమధ్య హరమధ్య కూడా స్టార్ట్ చేస్తే మీరు లాగరిథం సంపాదించుకోండి.